హాయ్ ఫ్రెండ్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొబ్బరన్నం చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. కొబ్బరికాయ ఇలాంటి 2 తీసుకున్నాను. ముక్కలు కోసి మిక్సీ పట్టేశాను. కొబ్బరి పాలు, బిర్యానీ రైస్ 2 లోటాలు. ఈ లోటాతో 2 లోటాలు తీసుకున్నాను. రైస్ కడిగేసి ఒక పాత్ర వేసుకున్నాను. 2 లోటాలకి 3 లోటాలు పోసుకుంటున్నాను చూడండి. 1 లోటా పాలు వచ్చినాయి, కొబ్బరి పాలు. 2 లోటాలు వాటర్ పోసేసుకుంటాను. 1.5 పోసుకోవాలి. 1 లోటాకి 1.5 వాటర్ కొబ్బరి పాలతో కలిపి. సరిపడినంత ఉప్పు వేసుకోండి. కొబ్బరి అన్నం తాలింపుతో చేస్తారు. యాక్చువల్లీ నాకు ఒక ఆంటీ గారు, లక్ష్మీ ఆంటీ గారు అని, ఇలాగ డైరెక్ట్గా పెట్టేసుకోమ్మా బాగుంటుంది రుచిగా అన్నారు. పసుపు వేసానండి, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు, పువ్వు, జీలకర్ర, పువ్వు, లవంగ మొగ్గలు, చెక్క, కొంచెం మెంతులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. యాలకులు, జాజికాయ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద హైలో పెట్టేసుకోండి. మూత వేసుకొని హైలో పెట్టుకోండి. మూత తీసి చూద్దాము. వాటర్ చూడండి దగ్గర పెట్టేసింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టి మూత వేసుకోండి. ఒకసారి ఉప్పు చూసుకోండి, సరిపోతే ఓకే, సరిపోతే కొంచెం వేసుకోండి. చూడండి అయిపోయింది. కొబ్బరి అన్నం అయిపోయింది. చూసుకోండి, కొబ్బరి అన్నం రెడీ. దీంట్లోకి చికెన్ కూర బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.